ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నాయన మరో రోజు ఇలాగ మాకు దయచేసినందుకు మీకు వందనాలు నాయన. తండ్రి, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామాన్ని మహింపరచుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును దయచేయండి నాయన. అలాగే చెప్పుచున్న నాకు కూడా మీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. చెప్పుచున్న నన్ను మరుగుపరచుతండి, చెప్పుచున్నది మీరేనని ఎరుగుటకు ప్రతి ఒక్కరికి మనసు దయచేయండి ఆయన, సహాయం చేయండి తండ్రి. తండ్రి, ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. తానంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. తానంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకువాడు, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. తనంతట తానే దేవుని మీద ఆధారపడకుండా తనకు నచ్చినట్టు బోధించేవాడు స్వకీయ మహిమ, సొంత మహిమను వెతుక్కునేవాడు. తన్ను పంపిన వాడిని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, దేవుని మహిమపరిచేవాడు. దేవుని యందు ఏ దుర్నీతి లేదు. ఈ దుర్నీతి గురించి మనం పాత నిబంధనలో చూద్దాం ఒకసారి. మీకా గ్రంథం 6వ అధ్యాయము, మీకా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని బేయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను సిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకునుడి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? జనులారా, ఇజ్రాయేల్ని, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు, దేవుని నీతి కార్యాలను మీరు గ్రహించినట్లు మోయాబు రాజు ఏమన్నారు ఇక్కడ? మోయాబు రాజు అయిన బాలాకు యోచించిన, బాలాకు ఏదైతే ఆలోచించుకున్నాడో ఆలోచించుకుని దాన్ని బిలాముకి ప్రత్యుత్తరముగా, అంటే మోయాబు రాజు ఇజ్రాయేల్ని చూసి భయపడి బిలామును పిలిచి ఇజ్రాయేల్ని శపించమని చెప్పాడు. ఆ చెప్పినప్పుడు బిలాము వచ్చి అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన దాన్ని మీరు గ్రహించండి, మీరు మనసులోకి తెచ్చుకోండి అంటున్నాడు. ఇక్కడ మోయాబు రాజు ఏం చేశాడు, బిలాము ఏం శపించాడు అన్నది మనం చూద్దాం ముందుకెళ్ళి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అక్కడ ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోని పేతోరు నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీరు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, మోయాబీలు ఏం చేయలేదు. ఐగుప్తు నుండి మీరు వచ్చుచుండగా వారు మీకు అన్నపానములు తీసుకుని రాలేదు.
వాళ్ళ ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు మోయాబీలను ఏమంటున్నాడు? మోయాబీలు ఏం చేయలేదంటున్నాడు దేవుడు. మీరు వాళ్ళు ఎప్పుడైతే మీరు బానిసత్వం నుంచి వస్తున్నారో మిమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళు అన్నపానాలు మీకు తీసుకురాలేదు. మరి వీళ్ళని ఎందుకు తీసుకురాలేదని అడుగుతున్నాడు మోయాబీలు. మోయాబీలు ఎవరు? లోతు సంతానం. ఈ లోతు సంతానం గురించి దేవుడు ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 9వ వచనం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గము ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశములు స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇవ్వను. ఇక్కడ మోయాబీయులతో మీరు యుద్ధం చేయొద్దు. ఎవరంటే వీళ్ళు? లోతు సంతానం, అబ్రహాం గారి సోదరుడు సంతానం కాబట్టి వీళ్ళతో మీరు యుద్ధానికి వెళ్ళొద్దు. ఇక్కడ దేవుడు వీళ్ళని ఎందుకు ఆహార పానీయాలు తెమ్మంటున్నాడు? సహోదరులు కాబట్టి. సహోదరులు ఏం చేయాలి? తన సహోదరుడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయాలి, వాళ్ళు చేర్చుకోవాలి, వాళ్ళకి అన్నపానీయాలు ఇవ్వాలి. వాళ్ళ అన్నపానీయాలు ఇవ్వకపోగా ఏం చేశారు? తిరిగి వాళ్ళు శపించడానికి, వారి మీద యుద్ధం చేయడానికి పూనుకున్నారు. ఆ పూనుకున్నప్పుడు ఇక్కడ మోయాబు రాజు ఎందుకు భయపడ్డాడు? ఎలా భయపడ్డాడు? ఒకసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. తరువాత ఇజ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. ఇక్కడ ఇజ్రాయేలీయులు అమోరీయులకు మీద చేసిందంతా చూసి ఏం చేశాడు? వాళ్ళని ఏదైతే చేసి వాళ్ళని చంపేసి వాళ్ళందరినీ స్వాధీనపరుచుకున్నాడో అదంతా చూసి ఏం చేశాడు? మోయాబీ రాజు బాలాకు భయపడ్డాడు. మిక్కిలి భయపడి ఏం చేశాడు? 3 జనము విస్తారముగానున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలిగా భయపడి మోయాబీయులు ఇజ్రాయిల్ని చూసి జంకిరి. వాళ్ళు చూసి ఏం చేశారు? వీళ్ళు భయపడి జంకారు. జంకి ముందు వాళ్ళు చూస్తున్నారు కదా, అమోరియల్ని వాళ్ళు చంపారు. అమోరియల్ని అడిగారు, మేము ఇలా వెళ్తానంటే వాళ్ళు వెళ్ళకుండా ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోనందుకు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని స్వాధీనపరచుకోండి, ఆ దేశాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ ఇస్తున్నప్పుడు వాళ్ళందరినీ చంపి వాళ్ళందరినీ స్వాధీనపరచుకుని వస్తూ ఉండగా ఆ పక్కనే ఉన్న మోయాబు రాజు చూసి ఏం చేశారు? మోయాబులు అందరూ వాళ్ళ జనం బహు విస్తారంగా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఉండేవారు, వాళ్ళు మళ్ళీ చంపేస్తారు అని భయపడి ఇక్కడ ఏమంటున్నారు? 4వ వచనం. మోయాబీయులు మిద్యానీయుల పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయననిరి. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? చాలా బహు విస్తారంగా ఉన్నారు జనం. ఆ జనం ఇప్పుడు మన మీద పడితే ఏం చేస్తారు? ఒక ఎద్దు బీట్లోకి వెళ్తే ఏం చేస్తుంది? శుభ్రం తినేసి నాకేస్తుంది. అంటే ఒక బీట్లో ఎద్దు వెళ్ళినప్పుడు తినేసి వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? వాళ్ళు ఎలా భయపడుతున్నారు? ఒక ప్లేట్ని శుభ్రంగా అందులో ఏమి ఉండకుండా నాకేసినట్టు నాకేస్తారు. వాళ్ళు ఏమీ ఉండకుండా మనల్ని చేస్తారు అని భయపడుతున్నారు. ఇక్కడ దేవుడు వాళ్ళతో ఏమన్నాడు? వాళ్ళ జోలికి పోవద్దు అని. ఇక్కడ వెలిచూపుని బట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు వచ్చి మనల్ని ఏదో చేసేస్తారని భయపడి, వాళ్ళు ఏం చేయకముందే భయపడి బిలామును పిలిపించి శపించమంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? అక్కడ అదంతా నాకేస్తారని భయపడి బిలాముని పిలిపించి శపించు అని బిలాముతో చెప్పినప్పుడు బిలాం ఏమంటాడు? 22, 23, 24 సంఖ్యాకాండంలో మొత్తం అందులో ఉంటుంది. అక్కడ బిలాము శపించినోడిని శపింపబడతారు, ఆ బిలాము దీవించిన వాళ్ళు దీవించబడతారని మోయాబు రాజు బాలాకు విని అతను పిలిపించి, నువ్వు వీళ్ళని శపించు, ఈ శపించిన తర్వాత నేను వాళ్ళు శపింపబడిన తర్వాత వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని స్వాధీనపరచుకుంటాను, అంతకుముందు నేను వాళ్ళని స్వాధీనపరచుకోవాలని నువ్వు శపించబోతే అని బిలాముని పిలిపించి శపించమంటాడు.
బిలాము ఎవరు? ప్రవక్త, దేవుని ప్రవక్త. ఇక్కడ సోది, అతని గురించి ఏముంటుంది? అతను సోది చెప్పేవాడు అని ఉంటుంది. సోది సొమ్ము చేత పట్టుకుని అని ఉంటుంది. ఇక్కడ అక్కడ మోయాబీ రాజు బాలాకు పంపినప్పుడు ఆ పెద్దలు వచ్చినప్పుడు పెద్దల సోది సొమ్ము చేత పట్టుకుని వచ్చి శపించమని చెప్తారు. ఆ చెప్పినప్పుడు 7వ వచనం, కాబట్టి 22:7, కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు బాలాకు మాటలను అతనితో చెప్పగా, అంటే ఇతను ఓ సోద చెప్పేవాళ్ళలాగా ఉన్నాడు. అతను ఎవరినైతే శపించాడో వాళ్ళు శపింపబడతారో, ఎవరినైతే దీవిస్తారో వాళ్ళు దీవింపబడతారని ఒక మనుషులో నానుడు ఉంది. అందుకని మోయాబు రాజు వీళ్ళని శపించు, శపిస్తే నేను వాళ్ళని జయించగలనేమో అని డబ్బు బంగారం అంతా పంపి శపించమంటాడు. అలా శపించమని బిలామును కోరినప్పుడు దేవుడిని అడుగుతాడు బిలాం, నేను వెళ్ళనా అంటే వెళ్ళి కానీ వాళ్ళని శపించొద్దు ఇజ్రాయేల్ని అని పంపుతాడు. పంపిన తర్వాత బిలాము బాలాకు దగ్గర వచ్చిన తర్వాత ముమ్మారు మళ్ళీ శపించమంటే దీవిస్తాడు. నేను వాళ్ళని శపించమని నేను పిలిస్తే నువ్వు ముమ్మారు వాళ్ళని దీవించావు, నువ్వు ఇంకా నాకు ఏం చెయ్యొద్దు అని వెళ్ళిపోమంటాడు. ఎక్కడన్నాడు అది? 24వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద నుండాను కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నేను పిలిపించితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళిపో. ఇప్పుడు నేను శపించమని నేను పిలిచినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ముమ్మారు కూడా నువ్వు దీవించవు కాబట్టి ఇంక నువ్వు నాకు శపించొద్దు, దీవించొద్దు, వెళ్ళిపో నువ్వు అన్నాడు. వెళ్ళిపోమన్నప్పుడు 25వ వచనంలో ఏం చేశాడు బిలాము? అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళాను, బాలాకును తన త్రోవను వెళ్ళాను. ఇక్కడ బిలాము ఏం చేశాడు? తన త్రోవను తను వెళ్ళిపోయాడు, బాలాకు తన త్రోవను తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేరే సంఘటన జరిగింది. మరి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు? అక్కడ దీవించమని చెప్పినప్పుడు, శపించమని చెప్పినప్పుడు దీవించాడు, ముమ్మారు దీవించాడు. ఇక్కడ ఏం చేశాడు? దేవుడు చెప్పమన్నది చెప్పినట్టు చేస్తే ఇక్కడ ఆశీర్వాదం వస్తుంది. తన స్వకీయ మహిమను ఎదుక్కుంటే, తన సొంత మహిమను ఎదుక్కున్నప్పుడు ఏమవుద్ది? అక్కడ దుర్నీతి వస్తుంది. ఇక్కడ బిలాము ఏం చేశాడు? తన సొంత మహిమను వెతుక్కుని సొంత కార్యాల గురించి, తన ఏదో డబ్బు సంపాదన గురించి ఇక్కడ ఏం చేశాడు? ఇజ్రాయేల్ని మోసపరిచే మాట చెప్పాడు. అక్కడ కిందే ఉంది 25వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇజ్రాయేలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలు బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకోలేదు, వెంటనే అయిపోయింది. ఇక్కడ ఆ మోయాబు స్త్రీలతో ఇజ్రాయేళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళ దేవతల బలికి వెళ్ళి భోజనాలు చేసి వాళ్ళ దేవతలు నమస్కరిస్తున్నారు. ఇక్కడ ఏమైంది మరి? ఇక్కడ ఎలా మోసపరచబడ్డారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇజ్రాయిలకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. బిలాము ఏం చేశాడు అక్కడ బోధ? విగ్రహములకు అర్పించిన దాన్ని తిన్నట్లును, జారత్వము చేయనట్లును ఇజ్రాయెల్కు ఉరియొడ్డమని బాలాకునకు బిలాము చేసిన ఇక్కడ బోధ. ఇక్కడ ఏం చేస్తుంది? 25వ అధ్యాయం సంఖ్యాకాండం 1వ వచనం నుంచి ఇక్కడ వాళ్ళు అమల్లోకి వచ్చేసింది. అక్కడ చెప్పేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇజ్రాయెల్ని మోసపరిచారు. వీళ్ళు మోసపోయి ఏం చేస్తున్నారు?
మోయాబీయులతో స్త్రీలతో జారత్వమును వ్యభిచారము చేస్తూ వాళ్ళ దేవతలకు మొక్కి వాళ్ళు చెప్పింది తింటున్నారు. ఇక్కడ దేవుడి కోపం ఏమైంది? రగులుకుని వాళ్ళకి తెగులు వచ్చింది. తెగులు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవుడు క్షమించాడు. కాకపోతే ఇక్కడ బిలాం ఏం చేశాడు? బిలాం బోధ ఉరియొడ్డమని వాళ్ళకి తన స్వకీయ మహిమను ఎదుక్కుని, ఇక్కడ ఏమంటే తానంతటా తానే బోధించేవాడు స్వకీయ మహిమను ఎదుక్కుంటాడు. ఇక్కడ దేవుని యందు దుర్నీతి లేదు, కానీ ఇక్కడ బోధకుడి యందు దుర్నీతి ఉంది. ఇక్కడ బిలామేమో తన సొంత మహిమను ఎదుర్కొంటున్నాడు. మోయాబు రాజు బాలాకేమో తన సొంత మహిమను ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ వీళ్ళు వచ్చి నా మీద పోరాడి నా మీద గెలిస్తే నా రాజ్యం పోద్ది, నేనేమి లేనోడిని అయిపోతానని భయపడి, వాళ్ళు ఏమి చేయకముందే భయపడి వాళ్ళ మీద ఉరి ఒగ్గుతున్నారు వీళ్ళు. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 141 అధ్యాయం 4వ వచనం. పాపం చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములను నేను తినుకుయుందునుగాక. పాపం చేయువారితో నేను ఏం చేయకూడదు అంటున్నాడు? దుర్నీతి కార్యంలో చొరబడుకున్నట్లు. నేను పాపంలోకి వెళ్తే ఏమైపోతాను? దుర్నీతి కార్యాల్లోకి వెళ్ళిపోతాను. నా మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది? దుష్కార్యాల్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి నేను పాపం చేయవారితో నేను వారి రుచిగల పదార్థంలో నేను పాలు పంపులు పొందకూడదు. అలాగ నా మనసు ఉండేలాగా నాకు దయచేయి అంటున్నాడు. ఇక్కడ పాపం చేసేవారితో మనం కలిసి తిరిగితే ఏమవుద్ది? ఇక్కడ మనకి దుర్నీతి కార్యాల్లోకి వెళ్ళిపోతాం, దుష్కార్యాల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి అన్యులతో ఎందుకు సహవాసం చేయొద్దు అంటున్నాడు దేవుడు? వాళ్ళ రుచిగల పదార్థంలో మనం తిన్నప్పుడు వాళ్ళకి మనం బానిసల్లా ఉండవలసి వస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేయవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళ పాపంలో మన పాలు పంపులు పొందకూడదు. కాబట్టి దుర్నీతిలోకి వెళ్ళకుండా ఉండాలంటే మన దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా మనం వెళ్ళినప్పుడే మనం మన నీతిని కాపాడుకోగలుగుతాం. తెస్సలోనికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇక్కడ దుర్నీతి ఎవరు పుట్టిస్తున్నారు? సాతాను పుట్టిస్తుంది. సాతాను ఎవరి ద్వారా పుట్టిస్తుంది? స్వకీయ మహిమను ఎవరైతే వెతుక్కుంటారో వాళ్ళ ద్వారా ఈ దుర్నీతిని పుట్టించి మనల్ని మోసం చేస్తుంది. దాని గుణం ఏంటి? మోసం చేసే గుణం. సమస్త మోసముతోను ఏమంటున్నాడు ఇక్కడ? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను. ఎవరో నశించుచున్న వారిలో సాతాను కనపరిచే బలం ఎవరిలో కనపడుతుంది? ఎవరైతే నశిస్తున్నారో, ఎవరైతే సాతాను చేతుల్లో ఉన్నారో వారిలో సాతాను కనపరిచే బలం, ఈ దుర్నీతి వాళ్ళలో కనపడుద్ది. వారి ద్వారా మనం దేవుళ్ళలో ఉన్న వాళ్ళని వారు మోసం చేయగలరు. ఇక్కడ మోయాబీయులు ఏం చేశారు? ఇక్కడ ఇజ్రాయేల్ని మోసం చేశారు. మోసం ఎక్కడ చెప్తున్నారు దేవుడు? అదే సంఖ్యాకాండంలో సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో సంఖ్యాకాండం 25వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు దేవుడు, వారు తంత్రములు చేసి పేరు సంతతిలోను తెగులు దినమందు పేరు విషయంలోనూ చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తె అయిన
కొజ్బీ సంగతులను మిమ్మును మోసపుచ్చితిరి. వాళ్ళు ఏం చేశారు? మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని గెలిచారు. మీరేం చేసి మీరు ఎందులో పడిపోయారు? మోసంలో పడిపోయారు. దేవుడు మీకు అన్నీ ఇస్తున్నా అన్నీ చేస్తున్నా మీరు ఎందులో పడిపోయారు? మోసంలో పడిపోయారు. కాబట్టి మీరు దుర్నీతిలోకి వెళ్ళిపోయారు. దుర్నీతిలోకి వెళ్ళిపోతే ఏమైంది? వీళ్ళ మీదకి తెగులు వచ్చింది. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమాతుకోవలసి వచ్చింది. ఇప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ సాతాను ఏదైతే మోసపరుస్తున్నాడో ఆ మోసాన్ని మనం గ్రహించగలిగే శక్తి మనకి ఉండాలి. మనం ఎప్పుడు దేవుళ్ళలోనే ఉండాలి. ఇప్పుడు దానికి దేవుడు ఏమంటున్నాడు? రోమపత్రిక 2వ అధ్యాయము రోమపత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. ఎవరి మీదకి వస్తుంది దేవుడికి రౌద్రం? సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుడి రౌద్రం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెడిపోయిన వాళ్ళు ఎవరు? ఇక్కడ సత్యానికి లోబడిన వారు. ఈ సత్యానికి లోబడబోతే ఏమవుతుంది? దుర్నీతిగా వాళ్ళని ఏళ్తుంది. దుర్నీతిలో వాళ్ళు పడిపోతున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? దేవుడు ఏమంటున్నాడు? దేవుడికి లోబడాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో మనకు ఉంటుంది. అక్కడ మనకి నీతి కావాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉండి ఆయన చెప్పినట్టు మనం చేసినప్పుడు, ఏ అయితే మనకు ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించి ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగుతుంది. ఇక్కడ ఇజ్రాయేల్ ఏం చేశారు? దేవుడు చెప్పినట్టు చేయకుండా ఆ నీతి తొలగిపోయారు. కాబట్టి వారు దుర్నీతిలో పడిపోయారు. ఎప్పుడైతే మనం దేవుడు చెప్పినట్టు చేసి ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మనకి నీతి కలుగుతుంది. ఆ నీతి కలిగిన తర్వాత మనం ఏం చేయాలి? అప్పుడు రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తుంది? దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని మారు మనసు పొందాలని మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఈ మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే మనం ఆయన నీతిలోకి వస్తాం. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరిగి మనం పాపాలను ఒప్పుకుని ఆయన వైపు తిరుగుతామో అప్పుడు మనకి నీతి ఆరోపింపబడుద్ది. ఎప్పుడు మనం తీతుపత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. ఎలా తీర్చబడుతుందో మనం ఆయన కృప వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మనం ఏదో చేసిన దాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడటం లేదు. ఆయన కృప ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి మనం పాపాలను ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని క్షమించి దేని నుంచి మనం విడుదల చేస్తాడు? 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో అప్పుడు ఏం చేస్తున్నాడు? సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడుదల పొందేలా చేస్తున్నాడు. తీతు గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే సమర్పించుకునను. ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నారు? మనం ఏదైతే దుర్నీతిలో పడిపోయామో ఆ సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని రక్షించాలని ఆయన ఏం చేశారు? అన్నిటి నుంచి, దుర్నీతి నుంచి విమోచించి సత్క్రియలందు ఆసక్తి ఎవరికైతే ఉంటుందో, సత్క్రియలందు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళని మాత్రమే, వాళ్ళ కోసం ఏం చేశాడు? తన కోసము వాళ్ళందరినీ పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే అర్పించుకున్నాడు. ఎవరైతే తన గురించి బ్రతుకుదాం అనుకుని సత్క్రియలు ఆసక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పవిత్రపరచుకుని తన కోసం వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుని వాళ్ళని పవిత్రపరచడానికి తను తానే అర్పించుకుని ఏం చేస్తున్నాడు? ఇక్కడ యోహాను గారి పత్రికలో మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన మనల్ని పవిత్రులుగా చేయడానికి తాను మన నిమిత్తం అర్పించుకున్నాడు. అర్పించుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మన పాపాలను ఒప్పుకుని మనం ఆయన ఎదుట, ఆయనే నమ్మదగినవాడు, ఆయనే పవిత్రుడు కాబట్టి ఆయనే మనల్ని ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడని మనం నమ్మి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ముందు మనం ఒప్పుకోవాలి, మనం చేసిన పాపాలను ఒప్పుకోవాలి. మనం చేసిన ప్రతి పనిని, దేవునికి వ్యతిరేకంగా ఏదైతే పని చేసిన ప్రతిదాన్ని మనం ఒప్పుకుని క్షమించు తండ్రి, నేను ఈ తప్పు చేశాను, అది క్షమించు అని ఎప్పుడైతే వెళ్ళి అడుగుతామో అప్పుడు ఆయన మన పాపాలను క్షమించగలిగే స్థాయిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన క్షమించాడు. మనల్ని గురించి మన పవిత్రులుగా చేయడానికి ఆల్రెడీ ఆయన ఏమయ్యాడు? తాను అర్పించుకుని ఆయన క్షమించే ఆ అధికారంలో ఉన్నాడు. ఆయన పొందుకున్నాడు ఆ అధికారాన్ని. జీవాధిపతిగా ఆయన ఉన్నాడు, మనల్ని క్షమించే అధిపతి. ఆయన చనిపోయి, సిలువలో చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేపబడి ఆయన ఏమయ్యాడు? పునరుద్ధానుడై జీవాధిపతి అయ్యాడు. కాబట్టి ఆ జీవాన్ని మనకి ఇవ్వడానికి ఏమయ్యాడు? ఆయన తాను అర్పించుకుని మనకి జీవాన్ని ఇవ్వడానికి ఆయన దేవుని కుడిపాశాన్ని కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే మన పాపాలను మనం ఒప్పుకుంటామో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని పవిత్రులుగా చేసి తన గురించి ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుంటున్నాడు. మనం చేయవలసిన పని ఏంటి? మన పాపాలను ఒప్పుకుని మేమేం చేయలేము, మా వల్ల ఏం కాదు, నీవే నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి మమ్మల్ని క్షమించి నీ దరి చేర్చుకో అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిని చేరతామో ఆయన మన ప్రతి పాపాల నుండి మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను కనుక. అంటే ఇప్పుడు మనం పాపాలను ఒప్పుకుని బాప్తీసం తీసుకుని ప్రభువులోకి వెళ్ళిన తర్వాత మనకు దేవుడు ఎవరిని ఇస్తారు? పరిశుద్ధాత్మ శక్తిని మనకి ఇస్తారు. ఆయన మనలోకి పంపుతాడు. ఇక్కడ అదే ఏమంటున్నాడు? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎప్పుడైతే దేవుని ప్రేమించి మనం బాప్తీసం తీసుకున్నామో దేవుడు మనల్ని అప్పుడు ఏం చేస్తున్నాడో ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మన దగ్గరికి ఎవరిని పంపుతున్నారు? ఆత్మను పంపి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన, ఆయన వచ్చి మనల్ని పరిశుద్ధపరచడం వలన మనం పరిశుద్ధులుగా తీర్చబడబడుతున్నాం. కాబట్టి మీరు సత్యాన్ని నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న కనుక
మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనల్ని ఏర్పరచుకోలేదు. జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎవరెవరినైతే ఏర్పరచుకున్నాడో ప్రతి ఒక్కరిని మీరు పాపాలను ఒప్పుకుని రండి నా దగ్గరికి, మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. ఈ పరిశుద్ధపరచబడిన తర్వాత మనం ఏం చేయాలి? మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. యేసుక్రీస్తు వారి యొక్క మనం రక్షింపబడిన తర్వాత మనం ఎవరి మహిమను పొందుకుంటాం? యేసుక్రీస్తు వారి యొక్క మహిమను మనం పొందుకుంటాం. మనం పొందుకున్న తర్వాత ఇప్పుడు పౌలు గారు, అపోస్తులు, శిష్యులు ఏం చేశారు? ఈ మహిమను మీరు పొందుకోవాలని మనల్ని పిలిచారు. ఇప్పుడు మనం పొందుకున్న తర్వాత మనం కూడా అనేకులను మనల్ని పిలవాలి. ఆయన మహిమలోకి రావాలని మన అనేకులను పిలవాలి తప్ప మన స్వకీయ మహిమ మాత్రం ఎంత మాత్రం మనం వెతుక్కోకూడదు. వెతుక్కున్నామంటే మనం దుర్నీతిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దుర్నీతికి వెళ్తే దేవుడు రౌద్రము, ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సత్యానికి లోబడి దేవుని మహిమను వెతికే వారుగా ఉండాలని ఇక్కడ మన పౌలు గారు తెలియజేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం మనం దేవుడి ఆజ్ఞలకు లోబడి ప్రతి ఒక్కరిని మనం ఆదరించాలి. ఇక్కడ ముందులో ఏమన్నాడు దేవుడు? ఎలానగా మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీకు ఆహారాన్ని, అన్నపానాలను మీకు వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు పానీయం అంటే ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనకి యేసుప్రభువు వారు అంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటారు. ఇక్కడ ఐగుప్తు నుంచి వాళ్ళు ఎలాగొస్తున్నారు? పరదేశులే వస్తున్నారు తప్ప దేశం వాళ్ళకి ఏది దేశం లేదు. అప్పటికి పరదేశులే వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారు? దాహంతోనూ ఆకలితో ఉన్నారు. మరి మేము ఎప్పుడు ప్రభువా మీకు దాహాన్ని ఇచ్చాం, మేము ఎప్పుడు ప్రభువా నీకు పానీయాన్ని ఇచ్చాం, ఆహారం ఇచ్చామంటే ఎవరైతే దేవుళ్ళలోకి వస్తారో ఐగుప్తు నుంచి, అంటే ఈ లోకం అనే ఐగుప్తు నుంచి ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారికి మనం ఏం చేయాలి? వాక్యమనే ఆహారాన్ని మనం వాళ్ళకి ప్రేమతో ఇవ్వాలి. ఆ ప్రేమతో ఇచ్చినప్పుడు మనకి ఫలం మనం పొందుకుంటాం. మనం ఎప్పుడైతే వాక్యాన్ని ఇస్తున్నామో మనకు దాని ఫలాన్ని మనం పొందుకుంటాం. దేవుడు ప్రేమ మన మీద ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆహారాన్ని కానీ పానీయాన్ని కానీ ఇవ్వకపోయామో దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. అలాగే శరీర సంబంధమైన ఆహారాన్ని, పానీయాలు ఇమ్మన్నాడు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా ఇమ్మన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా చూసుకుంటూ సహోదరులు మనని ఎవరైతే సహోదరులు కొత్తగా వస్తున్నారో ఉన్న సహోదరులు కూడా మనం ప్రేమించి ప్రతి ఒక్కరికి దేవుని ఆహారాన్ని మనం ఇచ్చేవారుగా ఉండాలి, పంచిపెట్టేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ఆదరించాలి. ఆదరించి మనం దేవునిలో ముందుకు కొనసాగితే దేవుడు మనకి తగిన ఫలాన్ని మనకు దయచేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి మనం వచ్చేసాం కదా అని, మనం రక్షింపబడిపోయాం కదా అని మనం ఉండిపోకూడదు. ఉండిపోతే అలాగ మనం మొద్దుబారిపోతాం, సోమరులు అయిపోతాం. కాబట్టి ఎప్పుడైతే పని చేస్తూ ఉన్నామో దాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ దేవుళ్ళు ఉన్నతంగా ముందుకు కొనసాగలుగుతాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా మనకి ఆయన ఆత్మ సహాయాన్ని మనకి ఇంకా ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి ఆత్మవరాలని మన ఆత్మవరాలు పొందుకునే వారంగా ఉండాలి తప్ప పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమించి వచ్చే ప్రతి ఒక్కరికి మన ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టేవారుగా ఉండాలి. లోకానుసారంగా శరీర సంబంధించింది కూడా మనం ఎంత చేయగలిగితే అంత చేయాలి. శరీర సంబంధించింది. ఆత్మ విషయంలో అయితే ఎంతైనా చేయాలి. ఇంతని లేదు, ఎంతైనా చెయ్యాలి. ఎంత శక్తికి మించింది చెయ్యాలి. మనకు శక్తికి మించింది చేస్తాక వెళ్ళినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఆ సహాయాన్ని మన దేవుడిని దగ్గర నుంచి తీసుకోవాలి అంటే మన శక్తి కొలది చేయాలి. ప్రతి ఒక్కరు ఈ విషయం మనసులో ఉంచుకొని ఆ విధంగా కొనసాగుతారని వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలైన స్తోత్రాలు తండ్రి. నాయన,
మేము ఏ దుర్నీతిలోకి పడిపోకుండా తండ్రి, మా స్వకీయ మహిమను వెతుక్కోకుండా తండ్రి, మీ మహిమను వెతుకునేవారుగా ఉండడానికి కృప చూపండి నాయన. మీ సత్యాన్ని వెతికి మీ సత్యంలో ఉండి తండ్రి, మిమ్మల్ని మహింపరిచేవారుగా ఉండడానికి కృప చూపండి నాయన. వస్తున్న ప్రతి సహోదరుని తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి మేము ఆదరించి వారికి ఏ ఆహారం అయితే అవసరమో తండ్రి, ఆహారాన్ని దయచేయడానికి వాళ్ళకి ఇవ్వడానికి తండ్రి మీరే కృప చూపి సహాయం చేయండి నాయన. మీ ఆత్మ సహాయంతో తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపండి నాయన. ఎంత మాత్రం ఎవరిని మేము తృణీకరించకుండా తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధానంలో నిలబెట్టుటకు తండ్రి కృప చూపి సహాయం చేయండి నాయన. తండ్రి విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు తండ్రి తమ మనసుల్లో ఉంచుకుని తండ్రి ఆ విధంగా నడవడానికి తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్ని మీరు ప్రేరేపించండి. విన్న వాక్యాన్ని తండ్రి ఫలింపజేయండి నాయన, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలు సమర్పించుకుంటున్నామా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.